రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో పూరీ జగన్నాథ్ రథయాత్రను హిందువులు శోభాయమానంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రథయాత్రకు మహిళలు అడుగడుగునా మంగళహారతులతో స్వాగతం పలికారు. జాతీయ రహదారి పొడవునా సాగిన రథయాత్రలో హిందూ మతం గొప్పతనాన్ని వివరిస్తూ వివిధ మతాలకు చెందిన విదేశీయుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు 3 కిలోమీటర్ల దూరం రథాన్ని తాళ్లతో లాగి తమ భక్తిని చాటుకున్నారు. రథయాత్ర ముందు మహిళలు, విద్యార్థులు, యువకులు భజనలు, కోలాటాలు, నృత్యాలు, బతుకమ్మలతో అంబరంగా సంబరాలు నిర్వహించారు. హైదరాబాద్లోని కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ సారథ్యంలో నిర్వహించిన రథయాత్రను అయ్యప్పకొండ నుంచి మార్కండేయ దేవాలయం వరకు నిర్వహించారు. అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్రకు ముగింపు పలికారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి కారకులైన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఆ శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఇంత గొప్పగా సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే భవిష్యత్తులో ఏంటంటే పెడదారిన పడుతున్న యువతకు ఒక సందేశాత్మకంగా ఈరోజు వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళను మార్చాలని ఒక సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమం